హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ తరుణ్ ఫ్రమ్ తరుణ్ డెంటల్ హాస్పిటల్. ఈరోజు మనం డెంటల్ ఫిల్లింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. డెంటల్ ఫిల్లింగ్ అంటే ఏంటి? సో బేసికల్గా పన్నుకి వచ్చేసి 3 లేయర్స్ ఉంటాయి: ఎనామిల్, డెంటిన్ అండ్ పల్ప్. సో పన్ను పుచ్చు అనేది ఎనామిల్ వరకు ఉంటే మనం ఏం చేస్తామంటే అక్కడ లైట్గా ట్రిమ్ చేసేసి, అక్కడ డ్రిల్ చేసేసి అక్కడ సిమెంట్ పెడతాం అనమాట. సో విచ్ ప్రివెంట్స్ ఫ్యూచర్ డికే అనమాట. సో ఇవి ఎన్ని టైప్స్ ఉంటాయి? బేసికల్గా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి అమాల్గమ్ ఫిల్లింగ్స్, సెకండ్ వచ్చేసి గ్లాస్ ఐనమర్స్ ఫిల్లింగ్స్, థర్డ్ వచ్చేసి కాంపోజిట్ ఫిల్లింగ్ అనమాట. సో ఫస్ట్ అమాల్గమ్ ఫిల్లింగ్ గురించి డిస్కస్ చేద్దాం. అమాల్గమ్ ఫిల్లింగ్ చాలా ఓల్డెస్ట్ ఫిల్లింగ్ అనమాట. సో దాంట్లో మెర్క్యూరీ ఉంటుంది. ఇప్పుడు మెర్క్యూరీ టాక్సిసిటీ ఉంది కాబట్టి వీఆర్ నాట్ కరెంట్లీ యూజింగ్ ఇట్. సెకండ్ వచ్చేసి గ్లాస్ ఐనమర్ సిమెంట్, జిఐసి ఫిల్లింగ్స్ అంటాం. జిఐసి అంటే మనం నవిలే పళ్ళు ఉంటాయి కదా, పోస్టీరియర్ టీత్ అంటాం దానికి యూజ్ చేస్తాం. థర్డ్ వచ్చేసి కాంపోజిట్ ఫిల్లింగ్స్. ఇవి చాలామందికి సో దే ఆర్ మోర్ ప్రిఫరింగ్ టువర్డ్స్ కాంపోజిట్ అనమాట. ఎందుకంటే ఎస్థెటికల్గా చాలా బాగుంటుంది. ఆ కాంపోజిట్ ఫిల్లింగ్ కూడా సేమ్ టూత్ కలర్తో మ్యాచ్ చేద్ది అనమాట. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ టు ఫాలో అస్. థ్యాంక్ యూ సో మచ్.